అవన్నీ తాత్కాలిక భవనాలు అన్నారు కదా, ఇప్పుడు పర్మనెంట్ గా కట్టేశారు కదా, ఇక్కడ కట్టారు కాబట్టి అక్కడ వరకే అంతే. మరి అప్పుడు విజయవాడ కాదుగా, మరి అప్పుడు మారిపోయినట్టే కదా. ఇప్పుడు 29 గ్రామాలకే అంటున్నారు. మరి అప్పుడు 3 వెర్షన్స్ అయింది కదా వీళ్ళది. ఇక పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ కి వచ్చేటప్పటికి మొదట అమరావతి అన్నటువంటిది అంగీకరించారు. ఆ తర్వాత అమరావతికి సంబంధించి ఇంకా అదనపు భూములు తీసుకోవడానికి వీల్లేదు అన్నారు. ఎట్లా తీసుకుంటారంటూ అప్పుడే కదా పెరుగన్నం కూడా తింది అక్కడ. నాతో చెప్పింది అప్పుడు ఒక 3000 ఎకరాలు సరిపోద్ది అన్నారు. మరి ఇంత ఎందుకు తీసుకున్నారు నాకు తెలియదు. ఇకపైన తీసుకోవడానికి వీల్లేదంటేనే కదా ప్రభుత్వం అప్పుడు దానంతా అగ్రి జోన్ కింద చేసేసి కన్స్ట్రక్షన్స్ కి లేకుండా అడ్డుకున్నది కూడా అప్పుడే కదా ప్రభుత్వం. అంటే అప్పుడు ఆ మొక్క అయింది. తర్వాత వీళ్ళతో విభేదించారు. విభేదించినప్పుడు ఏమన్నారు ఆ టైంలో, తర్వాత రాష్ట్ర రాజధాని అన్నటువంటిది మాకు అధికారాన్ని ఇస్తే 2019 అప్పుడు చెప్పింది, కానీ ఆ తర్వాత కూడా చెప్పినటువంటిది పర్యావరణ హితమైనటువంటి గ్రీన్ క్యాపిటల్ గా ఉంచుతాం. అంటే ఇక కొత్తగా ఖర్చు పెట్టాం, ఆ భూములతోనే అట్టి పెడతాం, దాంట్లోనే కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు జరుగుతున్న వాటిని పూర్తి చేసేసి దాన్ని మిగతాది పచ్చదనంతో ఉంచుతా, గ్రీన్ క్యాపిటల్ ఒక సింగపూర్ తరహా గ్రీన్ క్యాపిటల్ ఉంచుతామన్నారు. మరి అది మారింది కదా. ఇప్పుడు 50కి ఇంకొక 50 అంటున్నారు, అది 29 గ్రామాలకే పరిమితం అంటున్నారు. అక్కడ వాళ్ళ వెర్షన్ మారి జగన్ వచ్చేటప్పటికి అమరావతిని మొట్టమొదట